బన్ను బ్యానెట్ లేపు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కారు ఇండికా కారు నాదే. ఇది చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి దీనికి. జనరల్ చెకప్, ఇంజిన్ ఆయిల్, బ్రేకులు కూడా పడట్లేవు. బ్రేకులు కూడా చెక్ చేసి దీన్ని షెడ్కి తీసుకుపోవాలి పాలవంచ. బన్ను ఇది స్టీరింగ్ ఆయిల్ కాదు, బ్రేక్ ఆయిల్ డబ్బా ఇది. బ్రేక్ ఆయిల్ కూడా తగ్గింది. బ్రేక్ ఆయిల్ కూడా ఉండట్లేదు సరిగా. పంపింగ్ బ్రేకులు పడట్లేవు, పంపింగ్ అవుతుంది. మెయిన్ ప్యాడ్లు పోయినాయో మరి ఏమైందో లేదు. ఇంజిన్ ఆయిల్ కూడా చూద్దాం డాడీ. ఇంజిన్ ఆయిల్ చూడు, తగ్గింది, చిక్కబడ్డది. బాగా అవును, చిక్కగా అయిపోయింది. చూస్తానా డాడీ? చూస్తాను. ఒక రౌండ్ వేద్దాం, గట్టిగా బ్రేకులు కొట్టి చూద్దాం. ఓకే రైట్. మేము కైట్ ఎగరేయడానికి వచ్చినాం గ్రౌండ్కి. ఇక్కడికి వచ్చినాక గాలి లేదు, ఒక రౌండ్ వేసొస్తాం. ఎక్కడ పోదాం డాడీ? పాలవంచ షెడ్కి తీసుకుపోతున్నాం కారు. ఇప్పుడు నువ్వు ఇంటికాడ దింపేస్తాం నిన్ను, నువ్వు ఇంటికాడ ఉండు. సరే సరే. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ వాచింగ్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, బెల్ కొట్టండి, బెల్ ఐకాన్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడే మెకానిక్ షెడ్కి తీసుకొచ్చినాం. ఇంజిన్ ఆయిల్ డ్రా చేస్తాండి ఆల్రెడీ. ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, డీజిల్ ఫిల్టరు, బ్రేక్ ప్యాడ్స్ ఇవన్నీ ఉన్నాయి. పని 1 by 1 ఒక్కొక్కటి చేస్తాడు. డ్రా అయితే అవుతుంది. ఇంజిన్ ఆయిల్ పైన మూత తీయలేదు. ఎంత టైం పడుతుందో తెలియదు. ఆయిల్ అయితే డ్రా అవుతుంది. ఈ పాత ఆయిల్.
ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్రల్ GTX డీజిల్ 15W40. ఇంజిన్ ఆయిల్ రా మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ పోస్తుండు. ఇది క్యాస్ట్రల్ GTX 15W40 క్యాస్ట్రల్ 5 లీటర్స్ దీంట్లో పట్టేది ఇంజిన్ ఆయిల్. ఒక 10,000 కిలోమీటర్ల వరకు తిరగచ్చు. మళ్ళీ ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చితే 12,000 వరకు తిరగచ్చు, కానీ మనం 10,000 వరకు మార్చుకుంటే మన ఇంజన్ బాగుంటుంది. ఎక్కువ రోజులు దాని స్టాండర్డ్ ఉంటుంది, ఇంజన్ శక్తి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ముందుగానే మేము 9,000 తిరిగినాం. అయినా ఇంకా ముందే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తున్నా. కలర్ చూసిండ్రా, గ్రీన్ కలర్ ఉంది. ఇది నేను బండి తీసుకున్న దగ్గర నుంచి ఇదే వాడుతున్నా, GTX 15W40. అక్కడ బ్రేక్ వెళ్ళడం కొత్తది కాదు, కొంచెం డ్రా చేసింది. శాఖ గేర్లను బిస్కెట్ ఒకటి వేసుకుంటే చూసుకునే పని ఉంది. అంతేనా? 2 సంవత్సరాల దాకా. ఆయిల్ ఎందుకు తగ్గుతుంది అన్న, మరి అర్థం కావట్లేదు. తగ్గడం అంటే ఇంకా దీంట్లోకి వస్తుంది అన్న, క్యాలిపర్లోకి. ప్యాడ్ జరుగుతూ ఉంటే కింద దిగుతూ ఉంటుంది పైనుంచి. సిలిండర్లో అది మొత్తం కింద దీంట్లోకి వస్తుంది. ఈ పోవడం వల్ల ఎంత అరుగుతూ ఉంటే అంత ఇంత మందం ఉంటుంది కదా, ఈ రెండు దిగుతూ ఉంటుంది. అరుగుతూ ఉంటే సిలిండర్ ఇటు నొక్కొస్తూ ఉంటుంది. అప్పుడు ఆయిల్ మొత్తం కింద దిగుతుంది. ఇప్పుడు ప్యాడ్ చేసినాక మళ్ళీ బ్రేకర్ దాంట్లో మొత్తం వేస్తాయిలే. మీరు పోతూ ఉంటారు కదా పైన, అది మళ్ళీ ప్యాడ్ చేసినప్పుడు ఇది తీసేయాలి. దీంట్లో ఆయిల్ మళ్ళీ వెనక్కి నొక్కామనుకో పైనుంచి లీక్ అవుతూ ఉంటుంది. సిలిండర్ కూడా పోతాయి డైరెక్ట్లీ అయితే, నెట్ లూజ్ చేయకుండా. వెనక్కి తన్నప్పుడు వాచర్లు ఉంటాయి కానీ తిరిగిపోతూ ఉంటాయి. అట్లకి క్లారిటీ కనబడుతుంది. నా బండి కొత్త బ్రేకులు వచ్చినాయో, సగం బ్రేకులు నా వల్లనే పోతే ఘోరంగా కొడతా బ్రేకులు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటలేదు అన్న, అప్ అండ్ డౌన్. బండి ఎక్కడికి తీసుకొని వచ్చాను.
ఈ ఫ్రెండ్స్ ఇది పైన ఫిల్టరు ఎయిర్ ఫిల్టర్, ఇది ఎయిర్ ఫిల్టర్ ఇప్పడానికి కారణం ఏంటంటే డీజిల్ ఫిల్టరు తీయాలంటే ఇది అడ్డం వస్తుందని అది రిమూవ్ చేసిండు, అది తీసి పక్కకు పెట్టిండు. అది అక్కడ కిక్కర్ కనబడుతుంది చూసినా, చాలామంది మీకు తెలిసే ఉంటుంది. ఆ కిక్కర్ కిందనే డీజిల్ ఫిల్టర్ ఉంటుంది. ఆ డీజిల్ ఫిల్టర్ తీయడానికి పైన ఎయిర్ ఫిల్టర్ తీయాల్సి వచ్చింది, అందుకు దీన్ని ఇప్పాడు. ఫ్రెండ్స్, నా కారు వీడియో పెట్టడానికి కారణం హైవే రోడ్ డ్రైవర్స్ అంటే నాట్ ఓన్లీ పర్టికులర్గా బస్ వీడియోస్ మాత్రమే కాదు, కారు వీడియోస్తో పాటు లారీ వీడియోస్ కూడా అతి త్వరలో నేనే వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫ్యాన్ బెల్ట్ అర్థం కోసం చాలు.